99.9% పల్లవి ప్రశాంతే. కానీ ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఉల్టా పల్టా అంటున్నారు కాబట్టి మరి చివరికి ఏం జరుగుతుందో మనం కూడా టైం వెయిటింగ్ చేయాలి. కానీ ఇప్పుడు అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక ముగ్గురు టీం అంటున్నారు. మరి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎవరో టీం కదా, వాళ్ళు కూడా టీం కింద ఆడుతున్నారు కదా. మరి అలా అంటే శివాజీ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు, అది కూడా తప్పే. మరి మొన్న లాస్ట్ వీక్ ప్రియాంకని, శోభా శెట్టిని పీక్ మీద కాలేజ్ తొక్కుతా అన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే అలాగే తొక్కుతాడా? సారీ చెప్పించారు, అది అయితే చాలా రాంగ్. నెక్స్ట్ ఇంకెలాగో పల్లవి ప్రశాంత్ విన్ను. ఉల్టా పల్టా అవుతే బాగుంటది అని చూస్తున్నారు అందరు. ఉల్టా పల్టా అవుతుంది అలా అనుకుంటే అమర్దీప్ కూడా చాలా సార్ నోరు జారితే, బట్ ఆయనతో సారీ చెప్పలేదు కదా నాగార్జున. అభిప్రాయం చెప్పరా? ప్రతి సండే అమర్దీప్ కి ఎక్కువ టాకర్ అవుతుంది ఖచ్చితంగా, నేను చూస్తున్నా. అవును, ప్రతి విషయంలో మరి అమర్దీప్ తో మన వీక్ ఒప్పించాడు కదా ప్రియాంకని ఎలా అన్నాను అని. శోభా శెట్టి వెళ్ళిపోవడం బాధ, ఎందుకంటే ఇప్పుడు దాకా 2 లేడీస్ చివరి దాకా ఉన్నారంటే చాలా గ్రేట్. అందులో ప్రియాంక గ్రేట్, ఎందుకంటే 5 అబ్బాయిలతో చివరి ఆమె ఒకతే మిగిలింది. ఈ వీక్ చూడాలి, మరి మిడ్ ఎలిమినేషన్ ఉంటది అంటున్నారు. చూస్తున్నాను. మా ఫేవరెట్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్, బిగ్ బాస్ కి వెళ్ళిండు, గెలవనికి ట్రై చేస్తుండు. అలా అని ఒక ఆర్డినరీ పర్సన్ కూడా వెళ్ళిండు అని చెప్పి అదే ఇష్టం. విన్ అయితే అవుతే శివాజీ లేదా పల్లవి ప్రశాంత్ అవుతారని. పల్లవి ప్రశాంత్ విన్నర్, శివాజీ రన్నర్ అనుకుంటున్నాం. అర్జున్ కి ఉన్నాయి అనుకుంటున్నాం. మాకు చాలా బాధాకరంగా అనిపించింది.